చాలా మంది బయటకు వచ్చి ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈ రోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులు కొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్ లోకి వచ్చారు. కానీ ఈ రోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే గనక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈ రోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నాం అంటే ఈ రోజు ఇదేదో మేము బ్యాక్ స్టెప్, ఇది బ్యాక్ స్టెప్ కాదు, ఆగేమంతే. ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి, రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి.